హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. చాలా రోజులైపోయింది కదండీ! ఇలా ఇంటి ముందు ముగ్గుతో అలానే పచ్చని పంట పొలాలని, ప్రశాంతమైన వాతావరణాన్ని చూయించక చాలా రోజులైపోయింది కదండీ! అలా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ముగ్గుతో అయితే స్టార్ట్ చేసేయాలండి. బయట పనంతా అయిపోయిన తర్వాత నేను టిఫిన్ అయితే చేస్తున్నానులెండి పిల్లలకి. ఊరు నుంచి వచ్చాం కదండీ! ఇంకా దోసకి, ఇడ్లీకి అలాంటిది ఏమీ లేదులే అని చెప్పేసి ఉప్మా అయితే ప్లాన్ చేసేసానులెండి. చాలా తొందరగా గూడా అయిపోయిద్ది. ఉప్మా రవ్వ అంతకుముందు డబ్బాలో పోసాను. ఇప్పుడది ఎక్కడుందో గూడా దొరకట్లేదండి. ఏ డబ్బాలో పోసానో. ఇంక అది ఎక్కడుందో చూడలేక నేను ప్యాకెట్ అయితే కట్ చేసుకొని చేస్తున్నానులెండి. అలానే మా పాపొచ్చేసి ఇక్కడ మమ్మీ నీకు హెల్ప్ చేయనా అని చెప్పేసి ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే కట్ చేసి ఇస్తుందిలెండి ఉప్మాలోకి. అలానే ఉప్మా గూడా వేయించేసాను. ఉప్మా వేయించి చేస్తే ఆ పచ్చి వాసన అయినా, స్మెల్ అయినా రాదండి. చాలా బావుంటుంది. అలానే ఉప్మా రవ్వను గూడా వేయించేసాను. ఇంకా ఒక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అలానే కొన్ని పల్లీలు. ఉప్మాలో టమాటా వేయండండి. చాలా బావుంటుందండి. ఈ బొంబాయి రవ్వ ఉప్మాలో టమాటా వేస్తేనే బావుంటుంది. అలానే ఒక పక్క రైస్ కూడా పెట్టేసానులెండి. నేను ఉదయాన్నే ఫస్టు టీతో పాటే పాలు గూడా కాగబెట్టేస్తానండి. టీ పెట్టేస్తాను కదా! అప్పుడే పాలు కాగబెడతా. పాలు గూడా తోడు పెట్టేసేయాలి. ఒక గ్లాసు రవ్వ వేసుకున్నామనుకోండి ఉప్మా రవ్వ, 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే కొంచెం జ్యూసీగా వస్తుంది. నేను ఎప్పుడైనా సరే ఇంక అలానే చేస్తానండి. గట్టిగుంటే ఈ బొంబాయి రవ్వ ఉప్మా గట్టిగుంటే తినలేం కదండీ! కొంచెం లూజుగా ఉంటేనే బావుంటుంది. ఇలా ఉప్మా రవ్వ వేస్తాం కదండీ! వేయగానే చిటపటా అంటూ హ్మ్. అసలకి మీదే పడిపోయిద్ది కదండీ! మూత పెట్టకపోతే గ్యాస్ మొత్తం కూడా ఈ ఉప్మా రవ్వే పడిపోయిద్ది. సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేస్తే చాలండి. ఉప్మా అయిపోయినట్లే. ఇంక ఉప్మా అయితే రెడీ అయిపోయిందిలెండి. పిల్లలకి పెట్టిచ్చేస్తే తినేస్తారు కదా! ఇంక పిల్లలకైతే ఉప్మా పెట్టిచ్చేస్తున్నానులెండి. పండు మిర్చి పచ్చడి ఉంది. అలానే టమాటా పచ్చడి కూడా ఉందిలెండి. ఇంక వాళ్ళకి నచ్చింది వేసేసి ఇచ్చేస్తే వాళ్ళు టిఫిన్ అయితే చేసేస్తారు. పిల్లలు టిఫిన్ చేసేలోపు నేను కూరైతే చేసేసేయొచ్చులే అని చెప్పేసి కూరైతే చేస్తున్నానులెండి. టమాటాలు ముందే కట్ చేసుకున్నాను. టమాటా కూర చేస్తున్నానులెండి. చాలా బావుంటది కదండీ టమాటా కూర. కొంచెం నోటికి పుల్లగా, కారంగా ఉంటుంది కదండీ! కూరగాయలు ఏమీ లేనప్పుడు టమాటాలున్నా చాలండి. అసలు టమాటా కూరే చాలా బావుంటుంది. టేస్ట్ మాత్రం టమాటా కూర అయినా సరే, లేదంటే టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయినా సరే, కూరల కంటే కూడా ఒక్కొక్కసారి ఇవే టేస్ట్ చాలా బావుంటాయండి. అలానే నేను ఈరోజు చాలా సింపుల్‌గా ఇలా వంట అయితే చేసేస్తున్నానులెండి. తర్వాతకి మళ్ళీ వంట అయితే చేశానులెండి. ఏం చేశాననేది కూడా చూపిస్తాను చూడండి. రొయ్యలు వేసి చేద్దామనుకున్నాను. పిల్లలకి స్కూల్‌కి కొంచెం నాన్ వెజ్ తీసుకెళ్ళేవారు కదండీ! అలా అని చెప్పేసి ఫస్ట్ అయితే టమాటా కూర అయితే చేస్తున్నాను. ఇంకా రొయ్యల కూర కూడా చేయాలండి. వంటంతా అయిపోయిన తర్వాత చేస్తానులెండి నిదానంగా. పిల్లల బాక్సులకి లేట్ అవుతుంది కదా! అలా అని చెప్పేసి ఇంక ఫస్టు చాలా సింపుల్‌గా అయితే చేసేస్తున్నాను. ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన బ్యాగుల నిండా లగేసి, ఆ బట్టలు అవన్నీ ఉన్నాయి. అవి సర్దుకోవాలి. ఆ బట్టలు కూడా కొన్ని ఉతకాలండి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కూర అయితే చేయొచ్చులే అని చెప్పేసి ఫస్ట్ ఈ పని అయితే చేసేస్తున్నాను. నేను కూడా పెట్టేసుకున్నానులెండి. కొంచెం ఉప్మా వేడిగా ఉంటేనే తినలేస్తాం కదండీ! చల్లారిపోతే అసలుకి తినలేము. ఇంక ఉప్మా అంటేనే ఇష్టం ఉండదు. మళ్ళీ అందులో చల్లారిపోతే ఇంకా తినడం కష్టం కదండీ! అలా అని చెప్పేసి ఇంక నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినేసేస్తున్నాను. ఇవి ధనియాల పొడి, గరం మసాలా 2 కొంచెం ఒకలాగానే ఉండేసరికి నాకు అసలు ఏది ధనియాల పొడి అర్థం కావట్లే, అది మసాలా పొడో కూడా అర్థం కావట్లేదులెండి. అందుకే కొంచెం అక్కడ కూర అయిపోయేలోపు నేను టిఫిన్ కూడా చేసేసానులెండి. ఇంక పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్సులు కూడా వంటంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్సులు కూడా పెట్టిచ్చేసాను. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను అంట్లయితే కడుగుతున్నానులెండి.
అంట్లు కడిగేసిన తర్వాత బట్టలు ఉతకాలండి. బట్టలు అయితే ఎన్ని ఉన్నాయాలండి చూపిస్తానులండి. అంట్లు కొంచెం ఈరోజు తక్కువే ఉన్నాయిలెండి. ఎందుకంటే ఉప్మా చేశాను కదా! ఉప్మా చేసినప్పుడు కొంచెం తక్కువే ఉంటాయి కదండీ అంట్లు. అదే దోసో, ఇడ్లీనో ఇంకా వేరే టిఫిన్‌లు అయితే చాలా ఉండేయి. కొన్నే ఉన్నాయిలెండి ఈరోజు అంట్లయితే. అంట్లు కడిగేసానులెండి. అంట్లు కడగంగానే నేను ఎంబటే స్టీల్ పీస్ ఉంటుంది కదండీ! ఆ స్టీల్ పీస్‌కి కొంచెం విమ్ బార్ వేసేసుకొని ఇంగా షింక్ మొత్తం రుద్దేసామనుకోండి ఆ జిడ్డు అనేది ఉండదు. చాలా నీట్‌గా ఉంటుందండి. నేను ఇంగా వెంటనే ఎప్పుడైనా ఇంతే కడిగేస్తానులెండి. విమ్ బార్ ఒకటి వేసేసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదండీ! వంట పని అయిపోయింది. అంట్లు కడగడం ఈ పనంతా కూడా కంప్లీట్ అయిపోయిందిలెండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. టమాటా కూర అలానే పాలు కూడా తోడుపెట్టేసాను. కొంచెం టీ ఉందిలెండి. ఇంగా ఉప్మా తిన్న తర్వాత కొంచెం టీ ఉంటే టీ అయితే వేడి చేసుకొని తాగేస్తున్నానులెండి. ఇక్కడ రొయ్యలు కూడా నేను ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి పెట్టేసానులెండి బయట. బట్టలు ఉతికొచ్చేలోపు కూలు పోతది కదా! అలా అని చెప్పేసి ఇంక రొయ్యలను కూడా ఇలా బయట పెట్టేసాను. ఇంక మా వారైతే టిఫిన్ తీసుకొచ్చారండి. అంటే నేను ఉదయం చెప్పానులెండి పిల్లలని స్కూల్‌కి తీసుకెళ్ళేటప్పుడు ఈరోజు ఉప్మానే చేసేసాను. నువ్వు బయట టిఫిన్ చేసేసిరా అన్నాను. ఇంక మా వారు ఏం చేశారంటే ఈ గుడ్డ పొంగనాలు నేను ఇంట్లో వేస్తే రావట్లేదు కదండీ! ఎప్పుడైనా బయట నుంచి టిఫిన్ తీసుకొస్తే ఇలా గుంట పొంగనాలైతే కంపల్సరీ తీసుకొస్తారండి. నేను ఉప్మా తినేసానని చెప్పేసాను. కానీ మా వారు మళ్ళీ నా కోసం కూడా ఇలా గుంట పొంగనాలైతే తీసుకొచ్చాడులెండి. ఇంగ నేనేం ఉప్మా తిన్నాను కదా! తినకుండా అయితే లేనులెండి. మళ్ళీ టిఫిన్ అయితే చేశానులెండి. ఇక్కడ ములక్కాయలు కూడా ఉన్నాయి కదండీ! ములక్కాయ రొయ్యలు వండుదాంలే అని చెప్పేసి ములక్కాయలు కూడా తీసుకొచ్చారు. ఆ 3 ములక్కాయలే రూ. 30 అంటండి. ఇంగా అలానే నేను టిఫిన్ చేసిన తర్వాత బట్టలైతే ఉతకడం మొదలుపెట్టేసానులెండి. బట్టలు ఉతుకుతున్నానండి. చూడండి ఇంగా ఊరు నుంచి తీసుకొచ్చినయి లగేజీ బ్యాగులయితే 2 ఉన్నాయండి. రెండిట్లో కూడా బట్టలు ఫుల్లుగా ఉన్నాయి. ఫస్టు ఒక బ్యాగ్ ఉతికేస్తున్నానులెండి. ఇంగా ఈ బ్యాగ్ ఉతికిన తర్వాత ఇంగా ఈ ఉతికేసరికి సరిపోయిద్దిలెండి ఈరోజు. మళ్ళీ వంట చేయాలి కదా! అలా అని చెప్పేసి ఒక బ్యాగే ఉతుకుతున్నాను. అన్నీ కొత్తయే కదండీ! కొంచెం సర్ఫ్ వేసేసి ఆటిని అలా జాడి చేసుకుంటే చాలులే. మురికేం లేదులెండి. ఈ బట్టలు బ్యాగ్‌లో పెట్టి కొంచెం నలిగి నలిగి ఉన్నాయి కదా! అలా అని చెప్పేసి ఉతికేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇవన్నీ కూడా ఉతికినయేలండి. వచ్చేటప్పుడు ఇంకా బ్యాగుల్లో నలిగి నలిగి ఉన్నాయి కదా! అలా అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఉతుకుతున్నానులెండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత ఈ బట్టలు ఉతకడం, ఇవన్నీ సర్దుకోవడం, మళ్ళీ ఇల్లు కొంచెం దుమ్ము దుమ్ముగా ఉండి ఇది దులుపుకోవడం ఇదే సరిపోయిద్దండి. ఇల్లు దులిపితే ఎంత పని ఉంటుందో ఊరెళ్ళొచ్చిన తర్వాత కూడా అంతే పని ఉంటుందిలెండి. చాలా బట్టలు ఉన్నాయండి. టబ్బు నిండిపోయిందిలే అని చెప్పేసి నేను ఇంకా అలా బట్టలైతే తొక్కుతున్నానులే. చూడండి ఆ టబ్బు నిండా కాకోకుండా ఇంకా అవతల చిన్న బకెట్ నిండా కూడా ఉన్నాయి. బట్టలు ఉతికేసరికి టైం వచ్చేసి మధ్యాహ్నం అయిపోయిందిలెండి. ఇవన్నీ శారీస్ ఇంకా వచ్చిన రోజు ఫంక్షన్‌కి వెళ్ళాం కదండీ! అప్పుడు కట్టుకునేవి కదా! ఇలా అని చెప్పేసి ఇవైతే కొంచెం అలా జాడిచ్చేస్తున్నానులెండి. నేను ఇలా ఒక పక్క ఉతుకుతానే ఒక పక్క ట్యాప్ తిప్పేసుకుంటే బకెట్ నిండుతా ఉంటుంది కదండీ! మళ్ళీ ఒక పక్క ఇలా ఉతుకుతానే బట్టలైతే జాడిచ్చేస్తానులెండి. మళ్ళీ ఇంకొకసారి జాడియాలంటే కొంచెం తొందరగా ఈజీగా అయిపోయిద్ది. మురుకు కూడా తొందరగా పోయిద్దండి. ఇంక నేను ఇలా ఉతుకుతానే బట్టలు జాడిచ్చేస్తానండి. అన్నీ ఒకసారే ఉతికేసేసి, జాడిచ్చేసి అలా కంటే కూడా ఇలా కొంచెం ఉతుక్కుంటూ జాడిచ్చేస్తే ఆ మురుకు కూడా పోయిద్ది. రెండోసారి జాడించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఇవన్నీ కూడా కొత్తయి కదా! కొన్నేమో సబ్బు పెట్టేసి బ్రష్ పెట్టి ఉతుకుతున్నా. కొన్నేమో అలా చేత్తో నుసిమేసేసి ఇంక చేత్తో అలా సబ్బు పెట్టేసేసి రుద్దేసైతే జాడిచ్చేస్తున్నానండి. నేను ఎక్కువ శాతం కొంచెం కూర్చునే జాడిస్తానండి. నాకు వంగుని బట్టలు జాడిస్తే కొంచెం కాళ్ళైతే ఏమో నొప్పులు లేస్తాయి.
అలా అని చెప్పేసి ఎక్కువ శాతం ఏం చేస్తానంటే కూర్చుని జాడిచ్చేస్తానండి. ఆ ట్యాప్ మీద వేసేసుకుంటా. కానీ ఇవి చీరలు కదండీ! కొంచెం జాడించడానికి రావట్లేదులే కూర్చుని అని చెప్పేసి, లాభం లేదులే అని చెప్పేసి ఇట్లా అయితే జాడిచ్చేస్తున్నానండి. ఎందుకో కానండి కూర్చొని ఉతికేస్తాను కదా! అప్పుడే బట్టలు మొత్తం కూడా అలా జాడిచ్చేసుకుంటూనే ఆ ట్యాప్ మీద అయితే వేసేస్తాను. అప్పుడు కొంచెం ఉతికినట్టు కూడా ఉండదండి. ఇవన్నీ ఉతికి పెట్టేసేసి మళ్ళీ ఇవన్నీ జాడించాలంటే కొంచెం అమ్మో! చాలా బట్టలున్నాయిగా అన్నట్టే ఉంటుంది. కానీ ఈరోజైతే ఇవన్నీ కూడా కొత్తయి కదండీ! కొంచెం జీన్స్ ప్యాంట్లు, అలానే శారీసు, లాంగ్ ఫ్రాక్‌లు, డ్రెస్సులు ఇవే ఉన్నాయి. అలా అని చెప్పేసి కొంచెం వీటినైతే జాడిస్తున్నానులెండి నిదానంగానే. ఇంకా గోడ మీద వేసేసాననుకోండి నీళ్ళు గారిపోతాయి గదా! జీన్స్ ప్యాంట్లైనా, చీరలైనా పిండాలంటే పిండడానికి వీలు కాదు కదండీ! అలా గోడ మీద అయితే వేసేసానులెండి. చూడండి ఎన్ని బట్టలు ఉతికానండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. అసలకి బకెట్లు నిండిపోయింది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ బట్టలన్నీ కూడా నీళ్ళు కారిన తర్వాత తీసుకెళ్ళి పైనైతే ఆరేస్తానులెండి. కింద ఆరేసినా కొంచెం చలికాలం కదండీ! మబ్బులు మబ్బులుగానే ఉంటుంది కదా! ఆరవు. అలానే ఇవన్నీ కూడా పైకి తీసుకెళ్ళి అయితే ఆరేసేయాలండి. ఇక్కడ మీరొకటి గమనించినట్లయితే పక్షుల సౌండ్ అండి. చాలా బాగా వస్తుంది కదండీ! ఇవి పిచ్చుకలు, చిలుకలు ఇవన్నీ కూడా ఇవైతే అరుస్తున్నాయి కదండీ! ఆ సౌండ్ మాత్రం చాలా బావుందండి. బట్టలు ఉతికిన తర్వాత చెప్పాను కదండీ! కూర చేయాలి. రొయ్యల కూర అని చెప్పేసి కూర అయితే చేస్తున్నా. మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైం అయిపోతుంది కదండీ! అలా అని చెప్పేసి ఎంబటే చేసి సాయంత్రం చేయొచ్చులే కానండి. ఎప్పుడైనా మనం చేసుకునేదే కదండీ! ఇప్పుడు ఎటు పనే సరిపోయింది కదా ఈరోజు. అలా అని చెప్పేసి మళ్ళీ కూర అయితే చేసేస్తున్నానులెండి. రొయ్యలు, ములక్కాయ చాలా బావుంటదండి. పచ్చి రొయ్యలు, ములక్కాయ లేదంటే గోంగూర వేసైనా వండుకోవచ్చు. దోసకాయ వేసి కూడా వండుతారులేండి. మా పిల్లలు దోసకాయ తినరులే అని చెప్పేసి నేను ములక్కాయలైతే తెప్పిచ్చేసాను. ములక్కాయ రొయ్యలు వండుదాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయట పెట్టేసాను కదండీ! కూలంతా పోయిందిలే. అలానే టిఫిన్‌కి కూడా పోసేస్తున్నానులెండి. ఇడ్లీకి పోద్దాంలే అని చెప్పేసి ఇడ్లీకైతే పోస్తున్నా. ఇంగా పోద్దాం అనుకుంటానా ఒక్కొక్కసారి మర్చిపోతానండి. ఇప్పుడు గుర్తొచ్చేసిందిలెండి. టిఫిన్‌కి పొయ్యాలి అని చెప్పేసి ఇప్పుడైతే టిఫిన్‌కి పోస్తున్నా ఇడ్లీకి. ఈరోజు పనే సరిపోయిందిలెండి. ఉదయం మొదలుపెడితే నా పని మధ్యాహ్నం భోజనం టైం గూడా అయిపోయిందిలెండి ఈ పనయ్యేసరికి. ఒక పక్క రవ్వ కూడా పోసేసి పెట్టేసానులెండి చూడండి టమాటాలు, ఉల్లిపాయలు, ములక్కాయలు ఇవన్నీ కూడా బాగా మగ్గాయి. ఇవి మగ్గిన తర్వాతనే రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు ఆవిటిలో పెట్టినవి కదండీ! ఫస్టే కొంచెం అట్లా లైట్‌గా వేయించేసాను కదండీ! అలా అని చెప్పేసి ఫస్టు ములక్కాయలు వేసేసిన తర్వాత రొయ్యలు వేస్తున్నా. లేదంటే రొయ్యలు బాగా మగ్గిచ్చేసుకున్న తర్వాతనే ఇవైతే వేసేసేదాన్నిలెండి. రొయ్యల కూర పిల్లలు ఉదయమే చెయ్యి మమ్మీ స్కూల్‌కి తీసుకెళ్తామన్నారులెండి. కొంచెం నాన్ వెజ్జి స్కూల్‌కి తీసుకెళ్తే వాళ్ళు తినలేవరు కదండీ! కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా! అలా అని చెప్పేసి నేను ఎక్కువ శాతం చేపలైనా, చికెనైనా, మటనైనా లేదా ఇలా రొయ్యలైనా ఇలాంటివి అసలకి పిల్లలకి స్కూల్‌లోకి పెట్టనండి. ఇంటికాడే తింటారులే అని చెప్పేసి స్కూల్‌కైతే అందుకైతే వేరే కూర చేసైనా పంపిస్తాను గానండి. ఇవైతే వేసివ్వను. ఎగ్ అయితే పంపిస్తానులెండి. ఎగ్గు తినడం ఏమంత ఇబ్బంది ఉండదు కదండీ! ఇవైతే కొంచెం తినాలన్నా పిల్లలకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా! అలా అని చెప్పేసి అయితే స్కూల్‌కైతే టమాటా కూర చేసి బాక్స్‌లకి పెట్టిచ్చేసాను. ఈవినింగ్ వచ్చినాక తింటారులే అని ఇప్పుడైతే చేస్తున్నానులెండి. రొయ్యలు బాగా మగ్గిన తర్వాతనే కారం, కొంచెం మసాలా వేసేసుకొని ఒక నిమిషం తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి చూస్తున్నానులెండి. ఎందుకంటే రొయ్యలు ఉడికించేటప్పుడే ఉప్పు వేసాను కదా! మళ్ళీ వేసేస్తే ఎక్కువైపోయిద్దేమోలే తర్వాత చూసుకొని వేయొచ్చులే అని చెప్పేసి కొంచెం వేసాను. సరిపోలేదులే అని చెప్పేసి కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నానులెండి. చూడండి లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చాలండి.
ఇక్కడ చూపిస్తున్నది చూడండి. చాలా బాగుంది కదండీ! చూస్తుంటేనే. అంతే కదండీ! టేస్ట్ కూడా చాలా బాగుండిద్దిలండి. ఇంక నాకు ఈరోజు పనైతే సాయంత్రం దాకా కూడా పట్టిందిలండి. వంటంతా అయిపోయింది. భోజనం చేసిన తర్వాత సాయంత్రం కాకరకాయలు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి ఇంకా అలా చూస్తున్నాను రండి. ఊరు వెళ్ళక ముందు తెంపాను. 10 రోజుల పైన అయిపోయింది కదండీ! పండిపోయినాయి కాకరకాయలు. అలానే వంకాయలు కూడా ముదిరిపోయినాయిలండి. ఉన్న మటికి కాకరకాయలు అయితే తెంపేశాను. ఇంగా ఈరోజు వీడియో అయితే ఇదేలండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.